దాని గురించి చక్కటి వీడియో ప్రజెంటేషన్. కాబట్టి రూమ్స్లో ఉన్న డైనింగ్ హాల్ దగ్గర ఉన్న బయట ఈశ్వర మహల్కి వీడియో ప్రజెంటేషన్ త్వరగా రాగాలని విజ్ఞప్తి. తర్వాత కూడా ఈ క్లాస్ అయిన తర్వాత 10 నిమిషాలు ఈ ఫోన్ లేకుండా తింటూ గిద్దరు 10 కిలోమీటర్లు లాంగ్ రన్లో మన ఫాలో స్టేట్ ఫస్ట్ గోల్డ్ మెడల్ రన్నింగ్లో ఇండియా వైడ్లో నేషనల్గా 3rd ప్లేస్ అట్లా ఇప్పటికి ఒక 20-25 మెడల్స్ సాధించిన వ్యక్తి. మనం 10 సంవత్సరానికి అతనికి సపోర్ట్ చేస్తూ అలా ఈ కాంపిటీషన్స్లోకి వెళ్ళడానికి ఎంకరేజ్ చేశాను. వాళ్ళ అనుభవాలు కూడా మీరు లాస్ట్ 10 నిమిషాలు పెడతారు. అంటే ఉపవనం లేకపోతే బలం ఉండదు, మాంసం లేకపోతే బలం ఉండదు అనుకుంటున్నాను. మరి 10 కిలోమీటర్స్లో స్టేట్ ఫస్ట్, ఇండియాలో 2nd, 3rd ప్లేస్లో ఇట్లా అనేక మెడల్స్ 9-10 ఏళ్లలో 35 మెడల్స్ దాకా వచ్చాయి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా వినొచ్చు. మీ పిల్లలకి డైట్ ఎంత బలమో కూడా తెలుస్తుంది. ఆ 820కి అలాంటి అనుభవాలు ఆ బాబు వేదవ్యాస్ అతని అనుభవాలు కూడా వినిపిస్తారు. త్వరగా రాగలని విజ్ఞప్తి. ఆశ్రమవాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనం తీసుకునే ఆహార పదార్థాలలో శక్తినిచ్చే 3 రకాలుగా ఉంటాయి. 1 పిండి పదార్థాలు, 2 మాంసకృతులు, 3 కొవ్వు పదార్థాలు. ఈ 3టిలో అసలు మనకి షుగర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణం పిండి పదార్థాలు మోతాదుకు మించి తినటమే. ఈ పిండి పదార్థాలు అవసరానికి మించి మనం తిన్నామనుకోండి, దీనివల్లే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి. అవసరానికి సరిపడా పిండి పదార్థాలు తింటే అసలు లైఫ్లో షుగర్ రాదు. ఈ ఒక్క ముక్క జనాలు చేయక కోట్ల మంది షుగర్ జాబితాలోకి ఎంటర్ అవుతున్నారు ఎవరి ఇయర్. అందుకని రక్తంలో చక్కెర, మనకి షుగర్ వ్యాధి వచ్చినప్పుడు పంచదార, కాఫీలో టీలో పంచదార వేసుకోకుండా మానేస్తారు 2 స్పూన్లు. కానీ మరి పిండి పదార్థాలన్నీ పంచదారే కదా, నిదానంగా పంచదారగా మారుతాయి, లోపలికి చక్కెరగా మారుతాయి. అక్కడ 2 స్పూన్లు పంచదారకి అంత శ్రద్ధ పెడతారే, గిన్నెలు అన్నాలు తినేస్తున్నారు. అంటే అందుకని జీవితంలో షుగర్ పోవాలి. డైరెక్ట్ చక్కెర, ఇది అరిగాక చక్కెరగా మారుతుంది పిండి పదార్థం. అంటే తేడా అరగకుండానే చక్కెర, డైరెక్ట్ చక్కెర పదార్థం. ఇది అరిగాక పిండి పదార్థాలన్నీ చివరికి మారే రూపం 1 గంట పోయాక చక్కెర పదార్థాలు. అందుకని కార్బోహైడ్రేట్స్ మెయిన్ ఎక్సెస్ అవడం వల్ల షుగర్ వస్తుంది. ఆ పిండి పదార్థాలన్నీ పొట్టాప్రేగులు జీర్ణమై షుగర్గా మారుతాయి. చక్కెర, తెలుగు ఇంగ్లీష్లో గ్లూకోజ్ అంటారు. ఇవన్నీ పొట్టాప్రేగుల్లో జీర్ణమైన తర్వాత చక్కెర అణువులన్నీ బ్లడ్లోకి వెళ్తాయి. చూడండి, తిన్న ఆహారం, అన్నము, బ్రెడ్, ఇడ్లీ, ఉప్మా, దోసకాయలకు బియ్యం పిండి, మైదా, బొంబాయి, రవ్వ, ఇవన్నీ పిండి పదార్థాలు. అలా తిన్నాక జీర్ణమై చిన్న చిన్న అణువులుగా మారి చివరికి చక్కెరగా మారుతాయి. చూడండి, ఈ చక్కెర అణువులని ఇట్లా మారే ప్రేగుల్లో జీర్ణమై గ్లూకోజ్గా మారుతుంది, షుగర్గా మారుతుంది పిండి పదార్థం. ఈ వీటి ప్రేగులు పీల్చుకున్నాక ఇవన్నీ బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. రక్తనాళాలు ప్రేగుల నుంచి మనం తిన్న ఆహారం ద్వారా వచ్చిన చక్కెర అణువులు బ్లడ్లోకి అట్లా వెళతాయి. భూమి నీటిని పీల్చుకున్నట్టే చక్కెర అణువులన్నీ ప్రేగులు పీల్చుకుని రక్తం లోపల పంపిస్తాయి. రక్తం లోపలికి వెళ్ళిన చక్కెర అణువులన్నీ రక్తం లోపలికి వెళ్ళినంత మాత్రాన శక్తిని ఇవ్వలేవు. ఎలా చెప్పొచ్చు అంటే, సిలిండర్లో గ్యాస్ ఉన్నంత మాత్రాన పొయ్యి మండుతుందని చెప్పండి. సిలిండర్లో గ్యాస్ ఉన్నా పొయ్యి మండదు, ట్యూబ్లో గ్యాస్ ఉన్నా పొయ్యి మండదు, బర్నర్ బయటకు వస్తేనే పొయ్యి మండదు. అలాగే రక్తంలో చక్కెర ఉన్నంత మాత్రాన, పొట్టలోకి ఆహారం వెళ్ళినంత మాత్రం శక్తి రాదు మీకు. పొట్ట అరిగించడం వరకే దాని డ్యూటీ. చక్కెరగా మార్చింది. చక్కెర బ్లడ్లోకి వెళుతుంది. బ్లడ్ ఏం చేస్తుంది? వాహనం అంతే, ఎనర్జీ ఇచ్చేది కాదు బ్లడ్ ఎప్పుడు కూడా. బ్లడ్ ఈ చక్కెరని వాహనంగా మోసుకెళ్ళి ప్రతి అవయవానికి చేరుస్తుంది. మరి అవయవాలు దేంతో తయారయ్యాయి? కణాలతో తయారయ్యాయి. కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక అవయవం, కొన్ని అవయవాలు
అవయవాలు కలిస్తే ఈ శరీరం. కణము, కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక అవయవం, కొన్ని అవయవాలు కలిస్తే శరీరం. కొన్ని కోట్ల కణాలు ఒక చిక్కుడు కింద షేప్లో కూర్చుంటే కిడ్నీ, కొన్ని కోట్ల కణాలు రామఫలం షేప్లో కూర్చుంటే గుండె. అక్కడ షేప్ని బట్టి పేరు పెట్టడం జరిగింది. మరి ఈ చక్కెర అణువులన్నీ ఇప్పుడు ఈ గుండె ఉంది, కొన్ని కోట్ల కణాల సముదాయం. ఈ చక్కెర అణువులన్నీ గుండెలో ఉండి ప్రతి కణానికి చేరాలి. కణం ఏం చేస్తుంది? ఆ చక్కెర అణువుల్ని ఫైర్ చేసి ఎనర్జీగా మారుస్తుంది అన్నమాట. పొయ్యిలో పుల్ల మండినట్టు, బర్నర్ దగ్గర గ్యాస్ మండినట్టు చక్కెర అణువులన్నీ కణంలో ఫైర్ అవుతాయి అన్నమాట. ఆ ఫైరింగ్ కోసం సెల్స్లోకి వెళ్తుంది. ఎనర్జీ ప్రొడ్యూసర్ సెంటర్స్ సెల్స్ అన్నాం కదా మనం. అది ఎట్లా వెళ్తే చూద్దాం. బ్రెడ్లోకి చక్కెర అణువులు వచ్చింది. చక్కెర అణువులు బ్రెడ్లో నుంచి కణం లోపలికి వెళ్ళాలంటే ఇన్సులిన్ కావాలి. ఆ ఇన్సులిన్ అనే దాన్ని ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. పొట్టకి దిగువన ఉంటుంది గ్రంథి ప్యాంక్రియాస్. అది ఇన్సులిన్ అనే అణువులను ఉత్పత్తి చేస్తుంది. అది ఇన్సులిన్ అణువులు, ఎల్లో అణువులు. ఇవేం చేస్తాయి ఇన్సులిన్ అణువులు? కణము లోపలికి చక్కెర అణువులు వెళ్ళడానికి కణం యొక్క తలుపులు తెరిచి తాళం చేయలాగా ఇన్సులిన్ పనిచేస్తుంది. మీరు ఇక్కడి నుంచి రూమ్లో తాళం వేసి వచ్చారు, క్లాస్ అయ్యే రూమ్లోకి వెళ్ళాలంటే మీరు తాళం తీయాలి కదా. డోర్లు తెరవాలంటే తాళం తీస్తే డోర్లు తెరుచుకోండి. అలాగే చక్కెర అణువులు కణము లోపలికి వెళ్ళాలంటే కణము తలుపులు తెరవాలి. తలుపులు తెరిచే తాళం చెవే ఇన్సులిన్. చూడండి ఇన్సులిన్ ఎలా తాళం తెరుస్తుందో. చక్కెర అణువులతో పాటు ఇన్సులిన్ అణువులు వస్తున్నాయి. తాళం చెవిలాగా, తాళం కప్పలో చెవి పెట్టింది. చెవి తిప్పితే చూడండి కీ ఓపెన్ చేసినప్పుడు డోర్లు ఓపెన్ అయిపోతాయి. కణం చుట్టూరు ఉండే తలుపులు అట్లాగే ఓపెన్ అయిపోతాయి. చూడండి డోర్లు తెరుచుకునేసరికి నీళ్ళ చక్కెర అణువులన్నీ కణం లోపలికి వెళ్తాయి. కణం లోపల ఇవన్నీ ఎనర్జీగా మారుతాయి. నిరంతరం జరిగే ప్రక్రియ. అట్లా ఎనర్జీ ప్రొడక్షన్ అనేది సెల్లో జరుగుతుంది. అందుకని మనం తిన్నది పొట్టలోకి వెళ్తే శక్తి రాదు, పొట్టలో అరిగాక శక్తి రాదు, అరిగింది చక్కెరగా మరి రక్తం లోపలికి వెళ్తే శక్తి రాదు, రక్తంలో నుంచి కణం లోపలికి వెళ్తే శక్తి వస్తుంది. అందుకని ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే సెంటర్ కణమే. అందుకని తలుపులు తెరుచుకుంటే తప్ప చక్కెర అణువులు కణం లోపలికి. అందుకని అట్లా కణం లోపలికి చక్కెర అణువులు వెళ్ళాయి. ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎనర్జీతో ఇక్కడి నుంచి మనం పనిచేసుకున్నాం. ఇది ఆరోగ్యకరమైన లక్షణం. రక్తం లోపలికి వచ్చిన చక్కెర కణం లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి రక్తంలో చక్కెర అణువులు నార్మల్గా ఉంటాయి. రక్తంలో చక్కెర అణువులు ఎంత ఉంటే నార్మల్? పరగడుపున రక్త పరీక్ష చేస్తే 70 నుంచి 100 లోపు ఉంటే ఫాస్టింగ్ షుగర్ నార్మల్. ఫాస్టింగ్ షుగర్ నార్మల్ ఇట్లా ఉంది. పోస్ట్ లంచ్ భోజనం చేసిన 2 గంటల తర్వాత 120 నుంచి 160 లోపు ఉంటే నార్మల్. ఈ రేంజ్ నార్మల్. అంటే మీరు ఎంత నైట్ తిన్నా ఉదయాన్ని తింటే ఉండాలి ఫాస్టింగ్. మీరు భోజనం సమయంలో ఎంత తీసుకున్నా భోజనం 2 గంటల తర్వాత తింటే ఉండాలి. ఆరోగ్యవంతులు అంతే రెగ్యులేట్ చేస్తే హెల్దీ. ఇక షుగర్ వ్యాధి అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఆరోగ్యవంతుల కొలతలు. ఇన్సులిన్ అణువులు వస్తున్నాయి. తాళం చెవిలాగా, తాళం కప్ప. ఈ చెవి కప్పలో పెడుతున్నది. బహుశా ఇది డూప్లికేట్ తాళం అనుకుంటాను. కప్పలో పట్టట్లా. తాళం చెవి వస్తున్నది, కప్పలో పట్టట్లా. మీరు కూడా పక్క ఫ్లోర్కి వెళ్ళి ఒకటో బిల్డింగ్ రెండో బిల్డింగ్కి వెళ్ళి అదే ఫ్లోర్ అదే నెంబర్ తాళం తిప్పుతూ ఉంటారు. మీకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. తాళం తెలుసుకోలేదు కాబట్టి డోర్ ఓపెన్ కాల. డోర్ ఓపెన్ కాబట్టి చక్కెర అణువులన్నీ చూడండి డోర్ ఓపెన్ కావు. డోర్ ఓపెన్ కాబట్టి చక్కెర అణువులన్నీ కణం లోపలికి వెళ్ళాల్సిన రక్తంలో మిగిలిపోతాయి. ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వెంటల్లా. తాళం తిప్పుదాం ట్రై చేస్తే తెరుచుకోవడం. అందుకని కణం తలుపులు తెరుచుకోవాలి. రక్తంలో చక్కెర పెరిగిపోతుంది. బ్లడ్లో షుగర్ ఎంత పెరిగితే షుగర్ వ్యాధి. చక్కెర అణువులు వస్తున్నాయి, లోపలికి వెళ్ళాల. అందుకని వీళ్ళకి
ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఫాస్టింగ్లో 120 ప్లస్ ఉంటే డయాబెటీస్, 120 అంతకంటే ఎక్కువ ఉంటే షుగర్ వ్యాధి. భోజనం చేసిన తర్వాత 180 అంతకంటే ఎక్కువ ఉంటే షుగర్ వ్యాధి. వీళ్ళు తిన్నారు, అరిగింది, చక్కెరగా మారి రక్తం లోపలికి వచ్చింది, ఆరోగ్యవంతులు కణం లోపలికి వెళ్ళింది. షుగర్ వచ్చిన వాళ్ళకి కణం లోపలికి వెళ్ళకుండా రక్తంలోనే మిగిలిపోయింది, కాబట్టి రక్తంలో చక్కెర పెరిగింది. ఇది కూడా చక్కెర వ్యాధి. ఈ చక్కెర వ్యాధి 2 రకాలు, టైప్ 1, టైప్ 2. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లలకు వచ్చే షుగర్ వ్యాధిని టైప్ 1 అంటారు. అంటే ముఖ్యంగా 2వ నెల 4వ నెల సంటి పిల్లల నుంచి కూడా షుగర్ వచ్చేస్తుంది. ఆ వయసు పిల్లల నుంచి 9-10 సంవత్సరాల్లో 15-16 సంవత్సరాల ఏజ్లోకి పిల్లలకి ఎవరైనా షుగర్ వస్తే, సంటి పిల్లల నుంచి 16 ఏజ్లోకి ఎవరైనా షుగర్ వస్తే దాన్ని టైప్ 1 అంటారు. అంత చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే పేరెంట్స్కి ఉన్నందుకు రాదండి. దానికి కారణాలు వేరుగా ఉంటాయి. ఏమిటి ఆ కారణం అంటే, కొంతమంది రక్షణ వ్యవస్థ వారిలో అతిగా స్పందించి ఓవర్ యాక్టివ్ అయిపోయి వైరస్ బ్యాక్టీరియాలను చంపడంతో పాటు శరీర అవయవాలనే పరాయిగా భావించి దాడి చేసి నాశనం చేయడం మొదలెట్టేస్తాయి. అంటే మన రక్షణ వ్యవస్థకి పరాయివేవో శరీర అవయవాలు, శరీర కణజాల మీద తెలియాలి కదా డిఫరెన్స్. వైరస్ బ్యాక్టీరియాలు బయట నుంచి వస్తే చంపేయడం ఆరోగ్య రక్షణమే. కానీ అలా చంపుతూ వాళ్ళ రక్షణ వ్యవస్థ కాస్త రాంగ్ డైరెక్షన్ రావడం వల్ల వాళ్ళ శరీరంలో ప్యాంక్రియాస్ గ్రంథిని పరాయిగా భావించేసేసి ప్యాంక్రియాస్ గ్రంథిని డ్యామేజ్ చేసేసి నాశనం చేసేస్తాయి రక్షణ వ్యవస్థ. దీని ఒక ఎగ్జాంపుల్గా ఎలా చెప్పవచ్చు అంటే, ఇందిరా ప్రైమ్ మినిస్టర్ రక్షించడానికి సెక్యూరిటీ గార్డులు బాగా ఉంటారు, తుపాకులు పట్టుకుని. కానీ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని రక్షించడానికి కూడా ఉన్న సెక్యూరిటీ గార్డే ఇందిరాగాంధీని కాల్చి చంపేశారు. రక్షించడానికి పెట్టుకున్న సెక్యూరిటీ వాడే ఇందిరాగాంధీని కలిస్తే ఇక రక్షణ ఎట్లా ఉంటుంది? అదనమాట టైప్ 1 డయాబెటీస్ అంటే. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. మన శరీరంలో రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేస్తే ఆటో ఇమ్యూన్ అంటారు దాన్ని. అలాంటి ఆటో ఇమ్యూన్ జబ్బులు ఒకసారి వస్తే లైఫ్లో పోవు. ఈ టైప్ 1 డయాబెటీస్కి ఇన్సులిన్ ఉత్పత్తి, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్ చిన్నప్పటి నుంచి ట్యాబ్లెట్ లెవెల్ షుగర్ వస్తుంది, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎక్కిస్తారు. అందుకని చిన్నపిల్లలు షుగర్ వస్తే ఇన్సులిన్ చేసుకోవాలి. మన దగ్గరికి వచ్చిన ఇన్సులిన్ ఇంజెక్షన్ లేకుండా షుగర్ తగ్గదు. కాబట్టి మందు డోస్ తగ్గుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన విధానానికి వస్తే వాళ్ళు సేఫ్గా ఉంటారు. ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్ తప్పనిసరి. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇది పిల్లలకు వచ్చిన షుగర్. ఆ రకంగా టైప్ 2 అంటే పెద్దలకు వచ్చే షుగర్ అంటారు. 15-16 ఏళ్ల నుంచి ముసలి వారిలోకి ఎవరికైనా షుగర్ వస్తే దీన్ని 2వ రకం అంటారు. ఈ టైప్ 2 డయాబెటీస్కి 10 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం పెద్దలకు షుగర్ రావడం. ఏమిటి అది? 1 ప్రాసెస్డ్ అండ్ పాలిష్డ్ ఆహారాల వల్ల మెయిన్ షుగర్ రావడానికి ఇదే కారణము. పాలిష్ అంటే తెల్లటి బియ్యము, తెల్లటి రవ్వ, బొంబాయి రవ్వ, పొడి రవ్వ, మైదా పిండి, తెల్లటి పంచదార, కార్న్ ఫ్లోర్, ఇవన్నీ వైట్ ప్రొడక్ట్స్ అంటారు కదా. ఇవన్నీ పాలిష్ పెట్టిన ఆహారాలు. వీటితో తయారు చేసిన ప్రాసెస్ చేసిన పదార్థాలు. ప్రాసెస్ చేసిన అంటే మీరు బిస్కెట్, మైదా పిండి తింటే అట్లా బాగోదు. కానీ మైదాని ప్రాసెస్ చేసి బిస్కెట్ చేస్తే పంచదార కలిపి కలర్లో ఫ్లేవర్లో చేసి రకరకాలుగా రుచి వాసన మార్చేసారు బిస్కెట్. ప్రాసెస్ అంటారు. బిస్కెట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇక రకరకాలుగా ఎనర్జీ డ్రింక్స్, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. అలా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తింటే మరియు పాలిష్ చేసిన తింటే షుగర్ రావడం అనేది ఈ రెండింటికే మొట్టమొదటి కారణం. జనాలందరూ ఈ బాగా తింటున్నారు, అందుకని షుగర్ వస్తున్నారు. మీరు తింటున్నారా లేదా మీరు చెక్ చేసుకోండి. మెజారిటీ ఎక్కువ మందికి షుగర్ రావడానికి కారణం ఇది ఒక్కటే. కానీ ఇది మార్చుకోవడం కూడా జనాలు
కొద్దిగా తెలిస్తే షుగర్ వ్యాధి రాకుండా చేసుకోవచ్చు. రెండవది ఒబిసిటీ వల్ల షుగర్ వచ్చేస్తుంది. ఎందుకు ఒబిసిటీ షుగర్ వస్తుంది? మనం లావ్ అయ్యే కొద్దీ మన ఇన్సులిన్ పనిచేయడం తగ్గిపోతున్నాం. శరీరం పెరిగే కొద్దీ ఇన్సులిన్ పనిదానం తగ్గిపోతున్నాం. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఎవరన్నా తిరుపతి వెళ్ళి ప్రసాదంగా ఒక లడ్డు కొనుక్కొచ్చి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇదిగో నేను కొండకెళ్ళి వచ్చానండి లడ్డు ప్రసాదం అని ఒక స్పూన్ చేతిలో ప్రసాదంలో ముక్క పెడతారు. ప్రసాదంగా తిరుపతి లడ్డు తిన్నప్పుడు ఎంత కమ్మగా ఉంటుందో మీకు తెలుసు. కానీ లడ్డు మొత్తం తిన్నప్పుడు, ప్రసాదంగా కొంచెం తిన్నప్పుడు ఉన్నంత రుచి, అనుభూతి, ఆ ఆనందం లడ్డు మొత్తం తిన్నప్పుడు ఉంటుందే. అది అంటే లడ్డు మోతాదు పెరిగేసరికి రుచి మోతాదు తగ్గుతున్నది, ఆస్వాదించడం తగ్గిపోతున్నది. అలాగే ఇక్కడ లావయ్య కొద్ది ఇన్సులిన్ పనిదానం తగ్గిపోతుంది. మంది పెరిగితే మజ్జిగ పలచన సామెత గుర్తుంది కదా, లావ్ అయితే ఇన్సులిన్ పనిదానం డౌన్ అయిపోతుంది. అందుకని లావ్ అయ్యే కొద్ది షుగర్ వచ్చేస్తుంది. అది చాలా మంది మరి మిమ్మల్ని మీరు చూసుకోండి, లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా కరెక్ట్గా ఉన్నారా, దాన్ని బట్టి షుగర్ వచ్చే రిస్క్ మీకు పెరుగుతున్నారు. ఇన్సులిన్ పనిదానం నాకేం ఇబ్బంది లేదని మీరు అంటారు, మీ లోపల జరిగే మీకు తెలియదు కదా ఇండైరెక్ట్గా. అందుకని డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. ఇది మెయిన్ కారణం కూడా. మూడోది హెరిడిటరీ, వారసత్వం. పేరెంట్స్ ఉంటే షుగరు పిల్లలకి 80% వచ్చే రిస్క్ ఉంది. తల్లిదండ్రులు ఇద్దరుకుంటే 80% రిస్క్, ఒకరికుంటే 50-50 ఛాన్స్. హెరిడిటరీగా ఎందుకు వస్తున్నాయండి? మరి పేరెంట్స్ ఉన్న అలవాట్లు, ఆహార నియమాలు, వాళ్ళు ఏది ఫాలో అవుతారో అదే మీరు ఫాలో అవుతారు. వాళ్ళకంటే ఫాలో అయితే షుగర్ వచ్చింది, మీరు అదే కాఫీ కొడతారు కాబట్టి పిల్లలుగా మీకు అదే వస్తుంది. అందుకే హెరిడిటరీ. తల్లిదండ్రులకి ఉన్న ఆస్తులకి పిల్లల హక్కుదారులు. ఆస్తులు హక్కుగా పుచ్చుకుంటున్నారు కదా. మీ నాన్న సరిగా పంచకుండా మా అన్నయ్య రోడ్డు పక్కన ఇచ్చాడు, నాకు లోపల ఇచ్చాడు, వాల్యూ లేదని కొంతమంది కోర్టుకు వెళ్తాను. ఆస్తుల మీద అంత డిమాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ రోగాలకు కూడా హక్కుదారులే కదా. ఆస్తులకు హక్కుదారులు అయినట్టు రోగాలు కూడా హక్కుదారులే, అవి కూడా పంచుకోవడం తప్పదు. అందుకని పేరెంట్స్ షుగర్ ఉంటే పిల్లలు షుగర్ రావడం హెరిడిటరీగా వచ్చాయి. రిస్క్ అట్లా ఉంటుంది. బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. నాలుగోది మానసిక ఒత్తిడి. స్ట్రెస్ వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది, ఇన్సులిన్ పనితనము తగ్గిపోతుంది. స్ట్రెస్ వల్ల డయాబెటీస్ రావడం కారణం కూడా ఉంటుంది. స్ట్రెస్ వచ్చిన వాళ్ళందరికీ హార్మోన్స్ అన్ని సరిగా పని చేయవండి, ఇన్సులిన్ కూడా సరిగా పని చేయదు, దాని ప్రభావం అలా ఉంటుంది. ఐదోది ఏజ్తో పాటు షుగర్ వస్తుంది అనుకుంటున్నారు. షుగర్ వ్యాధి ఏ ఏజ్కి వస్తుంది అనుకుంటున్నారు మీరు? షుగర్ వ్యాధి వచ్చే వయసు చెప్పండి మీకు తెలిసి. 50, 60, 50, 60 అంటున్నారు. 30 ఏళ్ల క్రితం మాటమ్మ 50, 60 షుగర్ రావడం అనేది. ప్రస్తుతం షుగర్ వ్యాధి వచ్చే వయసు 30. ఎందుకు ఇంత 30కే షుగర్ వస్తున్నది అంటే, మరి మీరందరూ ఒక డైలాగ్ వయసులో ఉన్నప్పుడు వాడేది నాకు గుర్తొస్తున్నారు. యూత్ బాగా వాడతారు ఈ డైలాగ్. ఈ వయసులో ఎంజాయ్ చెప్తే మీకు ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? పిల్లలందరూ అంటారా? అందుకని 100 ఏళ్ళు తినాల్సిన స్వీట్లు, హాట్లు, పిజ్జా, బర్గర్లు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇడ్లీ దోశలు 25 ఏళ్ళకి లాగించేస్తున్నాం పిల్లలు చిన్నప్పుడు. ఈ ఏజ్లో ఎంజాయ్ చేయాలి. అందుకని 100 ఏళ్ళకి ఎంజాయ్ చేయాల్సింది 20-30 ఏళ్ళకి ఎంజాయ్ చేస్తే అందుకే షుగర్ వస్తుంది. పూర్వం రోజులు ఎప్పుడు తినేవారండి? పూరి, గారి, స్వీట్, హాట్ పండగ అప్పుడు తినేవారు. సంవత్సరానికి 15 పండుగలు, 10 పండుగలు వచ్చాయి అంతే. అంటే మీరు 15 సంవత్సరంలో 15-20 సార్లు తినే స్వీట్లని నెలలో తినేస్తున్నారు. అందుకని 100 ఏళ్ళ కోట 15-20 ఏళ్ళ 10 ఏళ్ళకి పూర్తి చేసేస్తున్నారు. అందుకని చిన్న వయసులో షుగర్ ఎందుకు వస్తున్నారని జనాలకి అలా ఏజ్ రాకుండా ఎంజాయ్ చేయండి ఎక్కువైపోయింది. తప్పదు. పేరెంట్స్ కూడా అంటారు, ఈ వయసులో పిల్లలు పెట్టుకోవచ్చు, ఇంకెప్పుడు పెట్టుకుంటామండి అమలై మాటలో. అందుకని అట్లాడేది తప్ప పెట్టేస్తారు. తప్పని మరి ఏం చేయాలి?
ప్రతి కణం చుట్టూరు ఉంటే తలుపులు సరిగా పని చేయకపోవడం వల్ల షుగర్ వచ్చేస్తుంది. కణం చుట్టూరు తలుపులు ఉంటాయి కదా, ఈ తలుపులు ఏమవుతాయి, ఒక్కొక్కసారి మనం తిన్న ఆహారంలో సాల్ట్ అంత వచ్చి తలుపుల చుట్టూరు పేరుకుపోతుంది. తలుపుల చుట్టూరు సాల్ట్ పేరుకుంటే తలుపులు ఓపెన్ కావు సరిగా. ఇన్సులిన్ తాళం చెప్పినా డోర్ తెలుసుకోదు. ఇంకా సాల్ట్ వల్ల షుగర్ తెలుసుకుంటుంది, తలుపులు డ్యామేజ్ అయిపోతుంది సాల్ట్ వల్ల. ఈ రీజన్తో ఇది 6వ రీజన్ డయాబెటీస్ రావడం. 7th రీజన్ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. వాళ్ళు 40 to 50 యూనిట్స్ ఇన్సులిన్ పర్ డే రిక్వైర్మెంట్ బాడీ. తన ఇన్సులిన్ అనేది 20-30 ప్రొడక్షన్ ఉంటుంది. 50 రావాల్సింది 30 ఉన్నది. ఇన్సులిన్ చాలా 10th క్లాస్ పాస్ అవ్వాలి, 35 మార్క్స్ రావాలి. 25-35-30 వచ్చినాయి చాలా ఇంటికి వెళ్ళి అంటారు. అలా ఇన్సులిన్ అంత రావాలి, కానీ ఆ ఇన్సులిన్ చాలా షుగర్ వచ్చేస్తుంది. పేమెంట్ కావాలి కానీ దాని దగ్గర ఇన్సులిన్ ప్రొడక్షన్ లేదా షుగర్ వచ్చేస్తుంది. ఇది ఒక రీజన్. 9th రీజన్ ఇన్సులిన్లో జీవలేని అనుభవం ఉంటుంది. ఒక్కోసారి గింజలు మీరు కొనుక్కుంటారు మొలకట్టుకున్నామని, ఆ గింజలు సగం ఇంటికి వచ్చాక నానబెట్టుకుని మొక్కట్టుకునేటప్పుడు 4 గింజలు వస్తాయి. 4 గింజలు తింటానికి పనికొస్తాయి, ఆ మొక్కలు పనికొస్తే రావు కదా. అట్లాగే ఇన్సులిన్లో జీవం లేని అనుభవం ఉంటుంది. 4 గింజలలాగా కాలం తింటానికి పనికిరావు. ఆ కారణంతో షుగర్ వచ్చేస్తుంది. ఈ 9-10 రేర్ రీజన్స్ ఎక్కువ మంది ఉండవలేదు. కొద్ది మందికి ఎక్కడో 1,00,000 మంది స్టెరాయిడ్స్ మందులు వాడటం వల్ల షుగర్ వస్తుంది. కొంతమందికి ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ కారణంగా షుగర్ రావడం అనేది ఉంటుంది. 10వ కారణం కొన్ని రకాల వైరస్ క్రిములు కోవిడ్ వైరస్ లంగ్స్ పాడు చేసినట్టు మన శరీరంలో కొన్ని రకాల వైరస్లు వెళ్ళి ప్యాంక్రియాస్ని పాడు చేసేస్తాయి. దానివల్ల షుగర్ వచ్చేస్తుంది. ఈ 10 కారణాలు చెప్పబడ్డాయి షుగర్ రావడానికి. పెద్దలు షుగర్ రావడానికి 10 కారణాలు. ఈ 10 కారణాల్లో మెయిన్ మొదటి 8 కొద్దిగా ఎక్కువ. మొదటి 2 అతి ముఖ్యం. అన్నిటికంటే నెంబర్ 1 ఫస్ట్దే. నెంబర్ 1 రీజన్ ఇది పాలిష్ అండ్ ప్రాసెస్ ఆహారాలు ఎక్కువ షుగర్ అవ్వడానికి కారణం. మిగతా అన్నీ చాలా తక్కువ పరిస్థితి. ఇది ఒక్కటి కనుక కంట్రోల్ చేసుకుని షుగర్ రాదు. మిగతావన్నీ రీజన్స్ కొద్దిగా 5%, 10% రీజన్స్ అంతే. కానీ 60-70% రీజన్ ప్రాసెస్ అండ్ పాలిష్డ్ ఆహారాలు ఎక్కువ తినేది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. షుగర్ వ్యాధి అంటే అది ఎన్ని రకాలు తెలిసింది, ఏ కారణాలతో వస్తుందో తెలిసింది. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఏమిటంటే సిమ్టమ్స్ ఏముంటాయి డయాబెటీస్. ఇప్పుడు నొప్పి ఉంది, ఏమి సిమ్టమ్ కనపడుతుంది? నొప్పి ఉంటే వేడి తగులుతుంటుంది. నొప్పి ఉంటే ఎక్కడ పొగ వస్తుంది. పొగ కనపడిందంటే నొప్పి ఉందని, పొగను బట్టి సిమ్టమ్, పొగ అనే సిమ్టమ్ బట్టి నొప్పి ఉందని తెలుసుకోవాలి. అట్లాగే ఇక్కడ డయాబెటీస్ ఉంటే ఏ సిమ్టమ్స్ కనపడతాయి? రక్తం లోపల చక్కెర మిగిలిపోతున్నారు. కణం లోపల డోర్ తెచ్చుకోగలిగిన అంటే రక్తంలో చక్కెర ఉంటే శక్తి రాదు కదా. కణం లోపలికి వెళ్తే శక్తి వస్తుంది, చక్కెర ఇక్కడ ఉంటే శక్తి ఎట్లా వస్తుంది? అందుకని షుగర్ వ్యాధి ఉన్న వారికి నీరసం, అలసట, బాగా వేలాడిపోతారు, డల్లగా ఉంటారు. ఎందుకు చూడండి, చక్కెర అణువులన్నీ లోపలికి వెళ్ళలేదు కదా, శక్తి రాకటి వేలాడిపోతాం, నీరసంగా అనిపిస్తుంది. ప్రొద్దున నిద్రపోయి లేచినా నీరసమైంది, పొట్టింట తిన్నా నీరసమైంది. అట్లా రోజంతా మీకు ఎప్పుడైనా నీరసం ఉన్నదనుకోండి, మీకు కానీ మీ పిల్లలకు కానీ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. మాకెందుకు షుగర్ వస్తుంది, ఈ ఏజ్ షుగర్ వస్తుంది అనుకోకండి. చెప్పానుగా 3వ నెల 4వ నెల చంటి బిడ్డకు కూడా షుగర్ వస్తుంది. పాలు తాగే పిల్లలకు కూడా షుగర్ కనబడుతుంది. కాబట్టి నీరసం, అలసట, కలిసి ఏదో తిన్నా పొడుగు లేసిన తగ్గట్లేదని షుగర్ టెస్ట్ చేయించుకోవాలి ఫస్ట్. రెండోది, షుగర్ వ్యాధి కనబడే లక్షణం అతిమూత్రము. ఎందుకు అతిమూత్రం వస్తుంది? షుగర్ వ్యాధిని అతిమూత్ర వ్యాధి అంటారు. ఎందుకు అతిమూత్రం జరుగుతుందంటే చక్కెర అణువులన్నీ కణం లోపలికి వెళ్ళకుండా బయట మిగిలిపోయింది. అన్ని చక్కెర అణువులు బయట రక్తంలో మిగిలిపోయేసరికి రక్తం అంతా చక్కెర అణువుల వల్ల చిక్కగా అయిపోతుంది, అంతా షుగర్ అయిపోతుంది. ఈ చిక్కలైన చక్కెర అణువులు రక్తాన్ని చిక్కగా, చక్కెర అణువులన్నీ రక్తంలో ఎక్కువయ్యేసరికి చక్కెర వల్ల రక్తం చిక్కగా అయిపోతుంది. ఈ చిక్కలైన రక్తం ప్రయాణం చేయలేదు శరీరం. అందుకని శరీరం ఏం చేస్తుంది, బ్లడ్ చిక్కబడినప్పుడు చక్కెర వల్ల చిక్కబడినందువల్ల బ్లడ్ని పలచగా చేయడం కోసం
కణాలు తలుపులు చేసి కణాల లోపల నీళ్లు బయటికి తీసుకొచ్చి నీళ్ళని కలిపేస్తున్నారు రక్తాన్ని. అందుకని బ్లడ్ డైల్యూషన్కి కణాలు తలుపులు తెరుచుకుని రివర్స్లో నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని కణం డోర్ తెరుచుకుని లోపల నీళ్ళన్నీ బయటకు వస్తే కణం డిహైడ్రేట్ అయిపోతుంది. ఇన్ని నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. చక్కెర పలసకాయ చేయడం కోసం. అందుకని ఎన్ని నీళ్ళు బ్లడ్లోకి వచ్చి రక్తాన్ని పలసకాయ చేస్తే బ్లడ్ అంతా మెల్లగా ప్రయాణిస్తుంది, అన్ని అవయవాలకి వెళ్తుంది, మళ్ళీ రిటర్న్లో కిడ్నీలకు వస్తుంది బ్లడ్ అంతా. కిడ్నీలు ఏం చేస్తుంది, ఎంత నీరు రక్తంలో ఉంటే నేను ఊరుకోను, ఈ నీరంతా బయటకు పోవాలని ఈ రక్తంలో అయిపోయే నీటంతా కిడ్నీలు వడకట్టేసి యూరిన్లో పెట్టి పంపించేస్తాయి. అందుకని షుగర్ పేషెంట్స్ తాగేది తక్కువైనా పోసేది ఎక్కువ. ఎందుకు యూరిన్ ఎక్కువ పాస్ చేస్తారు అంటే డయాబెటీస్ వాళ్ళకి రక్తం లోపలికి నీరు రివర్స్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి చక్కెర వల్ల. అందుకని అంత నీరు కిడ్నీలో ఉంచకుండా తీసేస్తాయి కాబట్టి యూరినేషన్ ఎక్కువ. మీరు కానీ మీ పిల్లలు కానీ రోజుకు 15-20 సార్లు మూత్రం పోస్తున్నారనుకోండి, అన్నిసార్లు మూత్రం వస్తే వెంటనే షుగర్ టెస్ట్కి వెళ్ళాలి. నాకెందుకు వస్తుంది షుగర్, మా నాన్నకి అమ్మకు లేదు కదా, మా ఫ్యామిలీ ఎవరికి లేదు కదా, మా పిల్లడు చిన్నోడు కదా, వీడికి ఎందుకు వస్తుంది అనుమానాలు. కంపల్సరీ మూత్రం అతిగా వస్తున్నారే షుగర్ టెస్ట్కి వెళ్ళాలి. షుగర్ లక్షణం అతి దాహ లక్షణం అంటారు షుగర్ వ్యాధి. మీకు అతిగా దాహం వేస్తున్నది, నోరెప్పుడు డ్రైగా దాహంగా ఉందా, అది షుగర్ వ్యాధి. దానికి ఆ షుగర్ వ్యాధికి కారణం చూస్తే అతి దాహం అనేది ఎందుకు, కణాల్లో నీళ్ళన్నీ రివర్స్లో బయటకు వచ్చేస్తాయి. కొన్ని కణాలు ఉంటాయి, నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి, కణాల్లో నీళ్ళు దగ్గర కణాల్లో డ్రైనెస్ వచ్చేస్తుంది, నీళ్ళు తగ్గేసి డిహైడ్రేషన్ వస్తుంది. అందుకని అవన్నీ దాహం సెంటర్ అప్లికేషన్ పెడతాం. మా నీళ్ళని బయటికి పోయి మాకు నీళ్ళు కావాలి. అందుకని దాహం సెంటర్ నదలో స్టిమ్యులేట్ అయ్యి మీకు నోటికి దాహం తాగాలని లక్షణం పెట్టేస్తుంది. అందుకని షుగర్ వ్యాధి ఉన్న వారికి అతి దాహ లక్షణం ఉంటుంది. అందుకని అతి దాహం కనపడడం మీరు షుగర్ టెస్ట్కి వెళ్ళాలి. దెబ్బలు, పుళ్ళు, గాయాలు మీకు మానట్లేదా, ఏ భాగాలైనా సరే మానట్లేదా, వెంటనే షుగర్ టెస్ట్కి వెళ్ళండి. షుగర్ ఉన్నప్పుడు కూడా చక్కెర ఎక్కువైపోతుంది బ్లడ్లో, బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా పెరిగిపోతాయి, చక్కెర ఎక్కువైతే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది షుగర్. అందుకే దెబ్బలు, పుళ్ళు, గాయాలు మానవు, ఆ నష్టం జరుగుతుంది. అందుకని ఇవన్నీ కనపడితే షుగర్ వ్యాధి ఉన్నట్టు అనుమానంతో టెస్ట్ చేయించుకోవాలి. షుగర్ వ్యాధి వల్ల వచ్చే నష్టాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, షుగర్ వస్తాయి అది వెంటనే 2 ఏళ్ళలో కనపడకపోవచ్చు, 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు గడిచే కొద్దీ డ్యామేజెస్ స్టార్ట్ అవుతుంటాయి బాడీలో. ఏం జరుగుతాయి, కంట్లో రక్తనాళ డ్యామేజ్ అవుతాయి, ఇలా ఉండాల్సింది ఇట్లా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి, ఏరియా బ్లడ్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకని కంటి మస్క్ వచ్చేస్తుంది. రెండోది, రక్తంలో చక్కెర ఎక్కువైపోయేసరికి ఆ చక్కెర వల్ల రక్తనాళాలన్నీ గట్టిపడిపోతాయి చక్కెర వల్ల. అందుకని గట్టిపడే రక్తనాళాలు కూడా రక్త ప్రసరణ దగ్గర జరగక బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. స్పర్శ లేకపోవడం, లాస్ ఆఫ్ సెన్సిటివిటీ, అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో బ్లడ్ సప్లై తగ్గిపోయేసరికి సెన్సెస్ పనిచేసేసరికి స్పర్శ జ్ఞానం కోల్పోతూ ఉంటాయి చివరి భాగాల్లో రాను. కణాల్లో నీళ్ళన్నీ తగ్గిపోతుంటాయి, సెల్స్ డిహైడ్రేట్ అవుతాయి. అందుకని డిహైడ్రేట్ అయిన సెల్స్ వల్ల ముఖ్యంగా చూస్తే డ్రైనెస్ వచ్చేస్తుంది చర్మం. అందుకని స్కిన్ డ్రైనెస్ అనేది ఎక్కువగా కనపడుతుంది డయాబెటీస్ వాళ్ళలో. లోపల నీళ్ళంతా యూరిన్ అధికంగా వెళ్ళిపోయారు, అధికంగా బయటకు వెళ్ళిపోతున్నారు. షుగర్ పేషెంట్స్ నీళ్ళు తాగరు. ఎందుకు తాగరండి, అసలు కొద్దిగా తాగితేనే ఇన్నిసార్లు దొడ్లోకి వెళ్దాం, సత్యనారాయణ చెప్పిన 4 గంటలు తాగే దొడ్లోనే కూర్చోవాలి అని అసలు నీళ్ళు తాగారు. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదే మీరు నీళ్ళు తాగారనుకోండి, పోతుందని నేను తాగేయండి, అయిపోయాను. చిన్న లాజిక్ ఎంత మిస్ అవుతారు చూడగా. ఎక్కువ బయటకు పోతున్నారు కానీ అసలు తాగకపోతే 100 నీళ్ళు పోతే నష్టం కదా. అందుకని పోయే నీళ్ళు పోతున్నాయి, పోనేమండి, మీరు మంచి నీళ్ళు రిప్లేస్ చేయండి, అయిపోయారు. సైడ్ ఎఫెక్ట్ రాదు. నీళ్ళు తాక డ్రైనెస్ వచ్చి ఎట్లా పైలిపోతుంది, నేల నీళ్ళు తగ్గితే ఎట్లా పైలిపోతుంది, స్కిన్ కూడా ఉంటుంది తెల్లగా గీతలు అయిపోతుంది. డయాబెటీస్ స్కిన్ అంతా స్కిన్ 4-5 ఏళ్ళు గడిచేసరికి చాలా చేంజెస్ తెలుస్తుంది. మూత్రాశయంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి, తగ్గవు. ఆ భాగాలు ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గవాలి.
తెలియదు. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గకపోతే షుగర్ టెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళు షుగర్ కనుక ఇన్ఫెక్షన్ తగ్గడానికి తెలిసిపోతుంది. నరాల పైన పొరలు లేచిపోతాయి షుగర్ వల్ల, అందుకని నరాలు డ్యామేజ్ అయిపోయి మంటలు పడుతుంటాయి. ఆవకాయ జడిలో చేయి పెట్టి కదిలిన తర్వాత కడిగేసుకున్నా కొన్ని నిమిషాలు మీకు మండుతూనే ఉంటుంది చెయ్యి. షుగర్ ఉన్న వాళ్ళకి రోజు ఆవకాయ జడిలో చేయబెట్టిన మంటలాగా అస్తమానం కాళ్ళు చేతులు మండుతూనే ఉంటాయి. నిరంతరం ఆ మంట ఎప్పుడు ఉంటాం, నరాలు డ్యామేజ్ అయిపోతాయి వాళ్ళకి. మంటలు అన్నమాట, పొరలేసిపోయి మండుతుంది. కాళ్ళకి తిమ్మిళ్ళు వస్తాయి. ఎలా తిమ్మిళ్ళు అంటే దేవుడి దగ్గర మంట వేసి కూర్చున్నారనుకోండి, పూజ దగ్గర ఒక అరగంట గంట కాళ్ళు తిమ్మిళ్ళు ఎత్తుతాయి కదా, అది ఆరోగ్య లక్షణమే. కానీ షుగర్ పేషెంట్స్కి కాళ్ళకి రక్త ప్రసరణ, చేతులు రక్త ప్రసరణ అయిపోయి కుర్చీలో కూర్చున్నా తిమ్మిళ్ళు ఎక్కుతాయి, మంచం మీద పడుకున్నా తిమ్మిళ్ళుగా ముద్దబారిపోయినట్టు ఉంటాయి అన్నమాట. అందుకని డయాబెటీస్ వల్ల బ్లడ్ ఫ్లో తగ్గిపోయి కాళ్ళకి తిమ్మిళ్ళు నమ్మనేసి వచ్చేసి ఎక్కువైన చక్కెరని కిడ్నీలు ఫిల్టర్ చేసేసి ఆ చక్కెర వల్ల కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోతాయి. అందుకని 100కి 40% మంది కిడ్నీలు ఫెయిల్, ఇలా ఉండాల్సిన కిడ్నీలు ఇలా డ్యామేజ్ అయిపోతాయి. ఏ పార్ట్నన్నా వదిలిందో చెప్పండి షుగర్ వ్యాధి, అన్ని పార్ట్లన్నీ నాశనం చేసుకెళ్తారు. ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీస్లో కళ్ళారా జనాలు చూస్తున్నారు, అయినా మారేది 1% జనాలు కూడా ఉన్నారు. మా అమ్మా నాన్నకి షుగర్ ఉండి వాళ్ళ కిడ్నీలు పోయి, వాళ్ళ కాళ్ళు పోయి, వాళ్ళ కళ్ళు పోయి అని వాళ్ళ కుటుంబ సభ్యులు మారి వాళ్ళ లైఫ్లో షుగర్ రాకుండా నేను చేసుకున్నాను. మా అమ్మా నాన్న ఇచ్చిన వాళ్ళ వల్ల వాళ్ళ నష్టాన్ని చూశాను. అందుకని ఆ పాడు షుగర్ రాకుండా చేసుకోవాలి పట్టుదల పెట్టి నేను తెచ్చుకున్నాను. రాకుండా షుగర్ రాకుండా నేను చక్కగా ఉంచుకోగలిగాను నా బాడీని అనుకోండి. నేను 99% చూడను సమాజం అంటే మనిషి అంటే అట్లా ఉండాలన్నమాట. అంటే అన్నిట్లో ముందు చూపే జనానికి ఎంత ముందు చూపు ఉంటుందంటే, ఎక్కడ ఇల్లు కొనుక్కుంటే భవిష్యత్తులో రేటు పెరుగుతుంది, అపార్ట్మెంట్ కొనుక్కుంటాము, ఎక్కడ స్థలం కొనుక్కుంటే, ఎక్కడ పొలం కొనుక్కుంటే భవిష్యత్తులో రేటు పెరుగుతుంది, ఏ చదువు చదివితే ఫ్యూచర్ ఉంటుంది, రాబోయే రోజులకి ఏ ఆభరణాలు కొనుక్కుంటే భవిష్యత్తులో కూడా ఇది మారకుండా ఫ్యాషన్ బాగుంటుంది. మానసిక ప్లాన్ అన్నింటిలో ఉంది మనిషికి. రాబోయే జబ్బులు రాకుండా ఏదైనా దూరదృష్టి ఉందండి, ఇన్నింటిలో దూరదృష్టి ఉంది. ఎక్కడ ఏట్లో షేర్లు పెట్టుకుంటే డౌన్ అవ్వకుండా రేట్లు పెరిగితే దూరదృష్టి ఉంది. కానీ షుగర్ రాకుండా దూరదృష్టి ఏంటి? కాస్త సరుకులు ఎండలో ఆరబోసుకుంటాం, ఎండబెట్టుకుంటాం, పప్పులో దినుసులు. కాస్త మబ్బు పడితే లోపల తెచ్చేసుకుంటారు, అమ్మ దాచిపోతే. అంటే వస్తువు పోతున్నా అంత భయం, కానీ ఇది పోతుందని భయం ఏది అసలు? ఎన్ని పాటలు పోతే తెలుసు జనాలు, కానీ మేలుకోరు. కిడ్నీలు అట్లా నాశనం, దెబ్బలు పుళ్ళు గాయాలు మానవ, టీ బ్యాచ్లో కూడా కంటి చూపు పోయి, ఇంకా చిన్న ఏజ్కి 35-40 కంటి చూపు డ్యామేజ్ అయిపోయింది. దానికోసం ఇక్కడ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, కంటి చూపు పోయిందని చెప్పారు. దెబ్బలు పుళ్ళు గాయాలు మానం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందులో దీనికోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. డయాబెటీస్ వల్ల కంప్లీట్ మగవారికి సెక్స్ పవర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. అట్లా పోయి 5-6 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళు అయిందండి, ఆ పవర్ డ్యామేజ్ అయిపోయి ఉంటారు. మళ్ళీ నార్మల్ అవుతుంది మన నేచురల్ కాబట్టి. కానీ 5-6 ఏళ్ళు గడిచే కొద్దీ డ్యామేజ్ అవ్వడం షుగర్ పేషెంట్లు అందరిలో జరుగుతుంది. అంగానికి వెళ్ళే రక్తనాళాలు కూడా డ్యామేజ్ అయిపోయి గడిపెట్టుకుని బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది అంగానికి. అంతే డయాబెటీస్ వచ్చిన వారికి సెక్స్ పవర్ లాస్ అయిపోతుంది మగవారికి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవుతుంది. ఇంకా కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ వల్ల, ఎక్కువ కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరిగిపోతుంది. లీడింగ్ కాంప్లికేషన్స్ డయాబెటీస్ వల్ల ఏమొస్తాయి చూస్తే, గుండె సంబంధమైన జబ్బులు 67% వచ్చే రిస్క్. ఒక్క షుగర్ వస్తే గుండె జబ్బులు 67% మీకు వచ్చినట్లే. హైపర్ టెన్షన్ 67-65% వచ్చినట్టే. షుగర్ వస్తే మీకు వచ్చేస్తుంది.
లివర్ మంటలో నరాలు డ్యామేజ్ 60%, కాళ్ళు వేడి తీసేయడం పుళ్ళు మానకపోవడం 60%, కంటి సమస్యలు కళ్ళు పోవడం 25% మంది జరుగుతున్నాయి షుగర్ వల్ల, గర్భధారణ సంబంధమైన సమస్యలు 20%, దంతాల సమస్యలు 10%, కిడ్నీలు పోయేది 40%. 100 మంది షుగర్ ఉన్న వాళ్ళు తీస్తే 40 మంది కిడ్నీలు పోతున్నాయి షుగర్ వల్ల. 15 ఏళ్ళు దాటే కొద్దీ డ్యామేజ్ మొదలు అవుతుంది కిడ్నీలు. ఇంకా అన్ని పార్ట్లు అట్లా డయాబెటీస్ వల్ల సాఫ్ట్గా నీళ్ళలాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అందుకని ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీస్ని చూస్తారు పిల్లలందరూ కూడా, ఆ బాధలు ఎన్ని పడతారు షుగర్ వ్యాధి వల్ల. వాళ్ళని చూసన్నా మనం మారితే వాళ్ళందరూ రోగం తెచ్చుకుని బాధపడి సమాజానికి డైరెక్షన్ ఇస్తున్నారు. ఈ జబ్బులు వచ్చిన వాళ్ళు ఇట్లా అయిపోతారు, కానీ మీరందరూ రాకుండా చేసుకోండి అని డైరెక్షన్ మనకు ఇస్తున్నారు. మంచి సందేశాన్ని ఇస్తున్నారు జబ్బు వచ్చిన వాళ్ళు. కనీసం సిగరెట్లు అయితే లంగ్స్ పోతాయి, లంగ్ క్యాన్సర్ వస్తుంది, వాళ్ళ జీవితం ఇట్లా అయిపోతుంది. ఆల్కహాల్ అదే పని అయితే లివర్ పోయి నాశనం అయిపోతారు, ఏజ్ రాకుండా చచ్చిపోతారు. కళ్ళారా చూస్తున్నాం మనం. వాళ్ళని చూసి కూడా తాగుడే అవుతున్నాం, వాళ్ళని చూసి కూడా సిగరెట్ ఉన్నాం, వాళ్ళని చూసి కూడా షుగర్ రాకుండా చేసుకుంటాం. ఇవన్నీ షుగర్ వ్యాధి వల్ల నష్టాలు. అవేర్నెస్ అయింది, షుగర్ వ్యాధి గురించి చెప్పాల్సిన విషయాలు చెప్పాలి. ఆచరణలో ఏం చూడాలి, తగ్గాలంటే ఏం చేయాలి? హై షుగర్ నుంచి నార్మల్ రావాలి. ఏం చేస్తే షుగర్ నార్మల్కి వస్తుంది? రక్తంలో చక్కెర మొట్టమొదటి ఫస్ట్ శాస్త్రం చెప్పేది ఏంటంటే డైట్ మార్చుకోమంటారు. ఫస్ట్ డైట్. శాస్త్రం ఫస్ట్ షుగర్ తగ్గాలంటే మందు వేసుకోమని చెప్పట్లా, సైన్స్ ఫస్ట్ డైట్. ఈ డైట్లో ఏ మార్పు చేసుకోమంటున్నది శాస్త్రం? ఇది చెప్పారు. ఈ ఒక్క ఫోటో ఫాలో అయితే లైఫ్లో షుగర్ రాదు. ఒక్క ముక్క రెడ్యూస్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు తగ్గించేయమంటున్నారు. ఒక్క పిండి పదార్థాలు తగ్గిస్తే లైఫ్లో షుగర్ రాదండి. అసలు ఉన్నవారికి కూడా పోతుంది, కానీ ఒక్కడ తగ్గించుకోవడం తినకుండా కోట్ల మంది షుగర్ 18 ఏళ్ళు వస్తే వాళ్ళ పేరు వాటర్ లిస్ట్ ఎంటర్ అయిపోతుంది. అట్లాగే ఈ సంవత్సరం వరకు షుగర్ లిస్ట్లో మీ పేరు లేదు, కొంతమంది నెక్స్ట్ ఇయర్ కల్లా వేరే ఏం చేసుకుంటున్నారు షుగర్ జాగ్రత్తలు. ఇది ఒక్కటి చేయగలరు. రెడ్యూస్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ ఎంత రెడ్యూస్ చేస్తాను ఎండి పదార్థాలు. నేను ఈ ఫోటో చూస్తే ఏమనిపిస్తున్నాను, ఇది మీ ఇంట్లో పొట్ట, దీని నిండా అన్నం పెట్టి పొట్ట నిండా పెట్టారు మీరు. ఇది ఆశ్రమంలో పొట్ట, 2 పులకలు ఒక పులక మూల పడేసి. ఇదే మార్పు ఇంట్లో చేసుకోమంటే షుగర్ తగ్గిపోతుందంటే చాలా మంది వింటున్నమాట. 35,000 కట్టి ఇక్కడ చేరి చివరికి అన్నం అనేసి పులకా తినడానికి ఇక్కడ వచ్చినట్టు. నేనేం తగ్గిస్తున్నాను షుగర్ చెప్పండి. అదే ఇంట్లో వారితో పోతుంది కదా, మా కాన్సెప్ట్ అదే కదా. ఎవరింట్లో వాళ్ళు మారండి. అందుకని ఆశ్రమాలు ఎక్కువ పెట్టకూడదని మా ఉద్దేశం. అదే తెలియదు నేర్చుకుంటానని కూడా ఒకటి రాలని, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అనే కాన్సెప్ట్. ఇలాంటిది 100, 200, 300, 400 కోట్లు ఇన్స్టిట్యూట్ నేను ల్యాండ్ కాస్ట్ పోలిస్తే ఇలాంటిది కట్టి మాకు ఫ్రీకి ఇచ్చినా నేను తీసుకోను. ఎందుకంటే జనాలు ఇళ్లలో మారేటట్టు చేయాలి తప్ప ఆశ్రమాలకు వచ్చేటట్టు చేయకూడదనే కాన్సెప్ట్. అందుకే ఒక ఇన్స్టిట్యూట్ మనం కానీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అవసరమైన నేర్చుకోవాలంటే ఒకటి కావాలి. కానీ సిస్టమ్ తెలియజేయడం కోసం న్యాచురోపతి ప్రమోషన్ చేయాలంటే న్యాచురోపతి ఇన్స్టిట్యూట్ ఎలా ఉండాలంటే ఇది మోడల్, ఇలా ఉండాలని నేర్చుకోవడం కోసం పెట్టింది. అందుకని మీరు ఇంట్లో మారితే షుగర్ పోతుంది, ఇక్కడ రావట్లేదు. రెడ్యూస్ కార్బోహైడ్రేట్స్. రక్తంలో చక్కెర బాగా పెరిగేటట్టు తినడం ఎందుకు? పైనుంచి మందేసి తగ్గించుకోవడం ఎందుకండి? అడుసు తొక్కన ఎలా, కాలు కడగన ఎలా అంటారు మన పెద్దలు.
రక్తంలో చక్కెర పెరిగే 3 పూట్ల తినేయటం, తినడానికి ముందు మందు వేసుకుని డాక్టర్ గారు అంటారు, ఏమంటే మీరు అన్నం తినే ఉందండి, మాత్రం వేసుకుని అన్నం తినండి. దాని అర్థం ఏంటి? ఏమంటే చెప్పు నీళ్ళు దగ్గర పెట్టుకోండి బాబు, తర్వాత గొడవలు కాదు, అది అర్థం. తినడానికి ముందు మాత్రం వేసుకుని తినడం అంటే ఏంటర్థం? పెరిగేది మనం తింటున్నాం, పెరగకుండా ముందే మాత్ర వేసుకుంటాను మాత్రమే. అదే రెడ్యూస్ కార్బోహైడ్రేట్స్ ఏంటి? మాత్రతో పని ఏంటి? రక్తంలో చక్కెర వెళ్తేనే తక్కువ వెళుతుంది, అది పెరగడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఇక ఫస్ట్ దాని మీద అవగాహన విడిగా ఇస్తాను. మళ్ళీ వరుసనే సైన్స్ డయాబెటీస్ తగ్గాలంటే ఫస్ట్ డైట్ ఫాలో అవ్వండి, నెంబర్ 2 ఎక్సర్సైజ్ చేయండి. ఈ 2 పర్ఫెక్ట్గా చేస్తే అసలు మెడికేషన్ పని లేదు, ఇదే న్యాచురోపతి. డైట్ అండ్ ఎక్సర్సైజ్ డయాబెటీస్కి 2 చాలా రాకుండా చేసుకోవడానికి, వచ్చిన వారు తగ్గించుకోవడం. ఈ 2 ఫెయిల్ అయితే, సరిగ్గా ఫాలో అవ్వలేకపోతే, ఈ 2 డీవియేట్ అయితే అప్పుడు మన మీద ఆధారపడాలి. లైఫ్ టైం మెడిసిన్. అందుకని చాలా మంది షుగర్ వ్యాధి వచ్చి నాకు 5 ఏళ్ళండి, 10 ఏళ్ళండి, 25 ఏళ్ళండి, 40 ఏళ్ళండి అంటున్నారంటే ఏంటి? షుగర్ వ్యాధితో కాపురం చేస్తున్నారు వాళ్ళు. అంతకాలం నుంచి ఎందుకు కాపురం చేస్తున్నారంటే షుగర్ వ్యాధి వాళ్ళలో పెరిగేటట్టు జీవిస్తున్నారు. వాళ్ళ జీవన విధానం రక్తంలో చక్కెర రోజు పెరిగేటట్టు తింటున్నారంటే, పెరిగేటట్టు తిని మనం చేసుకుంటాం. పెరగకుండా తినలేమా? రక్తంలో చక్కెర పెరగకుండా ఎందుకు తిన్నా? చాలా సింపుల్ వస్తుంది. డయాబెటీస్ పోగొట్టుకోవడానికి 10-20 రోజులు పట్టదండి, సరిగ్గా చేస్తే. లైఫ్లో రాకుండా చేసుకోవచ్చు. అందుకని శాస్త్రం చెప్పింది ఫస్ట్ డైట్, నెంబర్ 2 ఎక్సర్సైజ్, నెంబర్ 3 మెడికేషన్. దీన్ని చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ మెడికేషన్, నెంబర్ 3 డైట్ మార్చేస్తారు. డైట్ 3వ స్థానం ఇస్తున్నారు, ఆహార నియమాలు. అందుకే షుగర్ బాటిల్ డైట్ ప్రకారం మందు వేసుకుంటున్నారు. షుగర్ వచ్చింది, మందుకి ఇచ్చిన ఇంపార్టెన్స్ డైట్ ఉంటాం. షుగర్ మందు వేసుకున్న టైం అయింది చూసుకుంటూ ఉంటారు. మందుకి ఇంపార్టెన్స్ కాదు ఇవ్వాల్సింది. మందుకు 3rd ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ డైట్, నెంబర్ 2 ఎక్సర్సైజ్. అది గుర్తుపెట్టాలి. ఇక ఈ 3 గురించి అవగాహన కలిగిద్దాం. అప్పుడు ఫస్ట్ డైట్లో ఏం చేసుకుంటే షుగర్ తగ్గుతుంది రాకుండా చూద్దాం. మరి తెలుగు ప్రజలకు ఏ రేంజ్లో షుగర్ ఉంది అని తెలియటం కోసం పేపర్లో ఈ మధ్య కూడా చూస్తే 15% షుగర్ ఉందని చేస్తున్నారు. అప్పుడప్పుడు చూస్తే చాలా తప్పది. 3 ఏళ్ల క్రితం ఒక సర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వారు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ బీపీ కిట్, మిషన్ షుగర్ కిట్ని ఇచ్చి ఇంకేది షుగర్ జనాలు టెస్ట్ చేయడానికి 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎన్ని జిల్లాల ముందు కరెక్ట్గా పెంచక ముందు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైద్య ఆరోగ్య శాఖ ఇంటికి వెళ్ళి షుగర్ టెస్ట్లు, బీపీ టెస్ట్ చూశారు. బీపీ టెస్ట్ చూశారు. ఎంతమంది టెస్ట్ చేశారు అంటే 8-9 నెలల సర్వేలో 13 జిల్లాల్లో 50,10,708 మందికి వాళ్ళు టెస్ట్ చేశారు బీపీ షుగర్. ఇది కూడా 30 ఏళ్ల పైబడిన వారినే తీసుకుని చూశారు. ఏది 30-20 అంటారు, టెస్ట్ చేయండి. 30 పైబడిన వాళ్ళు తీసుకుని టెస్ట్ చేశారు. 50,10,708 మంది చూస్తే బీపీ షుగర్లో, బీపీ కానీ షుగర్ కానీ, బీపీ షుగర్ 2 కానీ ఎంతమంది ఉన్నాయంటే 26,40,000 మంది ఉన్నాయి. ఇదిగో 50,10,708 మంది మొత్తం 13 జిల్లాలో. ఏ జిల్లాకి ఎంతమంది చూశారని లెక్కలు ఉన్నాయి డేటా. 26,40,000 మందికి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉన్నట్టు తేడాలి. ఏది ఎంత ఉంది జిల్లా వైజ్ ఇచ్చారు చూడండి. 31%, 30%. కృష్ణా, గుంటూరు అగ్గరజులు ఫస్ట్ ప్రైజ్ కొట్టేసారు షుగర్లో. కృష్ణా నది నీళ్ళు ఉండటం వల్ల పంటలు బాగా పండి తొందరగా డబ్బులు వచ్చి తొందరగా చెడిపోయారు. మేమే తక్కువ ఉభయ గోదావరి జిల్లాలో 2nd ప్లేస్ కొట్టేసారు. అందుకని ఈస్ట్ వెస్ట్ చూడండి 30.
బీపీ 31% షుగర్ అంటే ఊహించుకోండి, 30% షుగర్. 29.30% షుగర్ అంటే 100 మంది తీసుకుంటే 30 మంది షుగరే. కానీ 30 ఏజ్ పైబడిన వాళ్ళకి టెస్ట్ ఇది. అదే 30 లోపు 20 పై నుంచి మనం టెస్ట్ చేస్తే ఈ పర్సెంటేజ్ ఇంకా పెరుగుతుంది, 35% అన్నా ఉంటుంది నా లెక్క ప్రకారం. బీపీ అంటారా అంతమంది, అంటే 120-80 అంతకంటే ఎక్కువ ఉంటే బీపీ అంటున్నారు, తప్పు. 100 బీపీ 120 అంత కంటే తక్కువ ఉండాలి. ఆ లెక్క చూస్తే ఇంకా ఎన్ని లక్షల మందిలో ఉంటున్నారు బీపీ. అంటే షుగర్ వ్యాధి, బీపీ కానీ ఇవన్నీ జంట జబ్బుల్లాగా, భార్యాభర్తల జంటలాగా జంట జబ్బులు. పూర్వం రోజుల్లో జంట కవులని వినేవాళ్ళం కదా, అట్లప్పుడు జంట జబ్బులు, జంట జబ్బులు. అందుకని ఇంత రేంజ్లో ఉన్నాయి. అంటే జనాలు జబ్బులు వచ్చేటట్టు ఎంత చక్కగా జీవిస్తున్నారు. ఇంత సైన్స్, ఇంత టెక్నాలజీ, ఇంత అవేర్నెస్, యూట్యూబ్లో, టీవీలు, డాక్టర్లు, కన్సల్టేషన్, బ్లడ్ టెస్ట్లు, ప్రికాషనరీ అంటే మాస్టర్ హెల్త్ చెకప్లు, ఇన్ని ఉండి అయినా షుగర్ రాకుండా, బీపీ రాకుండా, జబ్బులు రాకుండా ఎలా చేసుకోలేకపోతున్నారు. అంటే ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉంటుంది అని అర్థమవుతుంది జనానికి. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నెలకు 1000 మంది చేస్తారు అనుకోండి, 1000 మంది ఇక్కడ చేరిన మొత్తం మారిపోతారు అనుకుంటున్నా. మీరు అనుకుంటారమ్మా, భలే చెప్పారు రాజుగారు, భలే అర్థం, నేను ఇక్కడికి చేయలేకపోతారు. ఇది శ్మశానంలో ఉన్నంతసేపు శవం జీవితం, ఇదే నా జీవితం, దీనికోసం మనం ఇంత కష్టపడి సంపాదించింది అని శ్మశాన వైరాగ్యం అంటారు. కాసేపు ఉంటుంది అక్కడ. వాళ్ళు ఇంటికో స్నానం చేసి భోజనం చేశారు, మొత్తం ఎగిరిపోతారు. ఆశ్రమం గేటు బయటికి వెళ్తారు 14-15. నేను చెప్పిన భోజనం తినేవాడు 10%. 1000 మందిలో 100 మంది ఉంటే గొప్ప, ఇంకొన్న లెక్క తినేవాడు. అంత తక్కువ మిగులుతారు. అంటే ఏమీ లేదు పాపం, పెరిగిన వాతావరణం, మనసును బట్టి, తినే అలవాట్లను బట్టి బలహీనం అయిపోయి మైండ్ పాపం వదులుకోలేదు. చెడ్డ అలవాట్లు, చెడ్డ ఆహారం. చావనన్నా చస్తా కానీ నేను మాత్రం మారలేను అనిపిస్తుంది. ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని మరి చూడండి, మనమే అలా ఉంటే మనం చూసి మన పిల్లలు ఎలా తయారవుతారు మరి. తప్పదు. ఇక డయాబెటీస్ పోగొట్టుకోవాలంటే ఆచరణ, పంచ ప్రణాళిక ఎలా ఉండాలి, ఆచరించాల్సిన 5 విషయాలు. మొట్టమొదటి విషయం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ పీచు ఉన్నాయి మానేయాలి. షుగర్ వ్యాధికి ప్రథమ శత్రువు పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అంటే అన్నము, దానికి రవ్వ, దాని పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, రవ్వ, ఇవన్నీ పిండి పదార్థాలే. ఆ పిండి పదార్థాలు ఎక్కువ ఉన్నవి తినడం వల్ల షుగర్ వచ్చేస్తుంది. అందుకని రెడ్యూస్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పి శాస్త్రం. అందుకని అన్ని మనకి నేచర్లో 7 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. 7 ఉన్నాయి. ఆ 7లో అన్నింటిలో 7 వెరైటీస్లో ఎందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి వాటిని మనం తగ్గించుకున్నాలి. చూద్దాం. కూరగాయలు 1, 2 ఆకుకూరలు, 3 దుంపకూరలు, 4 పండ్లు, 5 చిరుధాన్యాలు, 6 విత్తనాలు, 7 మాంసాహారాలు. 7 రకాల వెరైటీలు మనం తింటున్నాం. కొంతమంది శాకాహారం అని చెప్పి మాంసాహారం ఇంకొకటి 6 రకాలే తింటున్నారు శాకాహారం. అంటే 7 రకాలలో కార్బోహైడ్రేట్స్ అన్ని ఏ రకములు ఎక్కువ ఉంటాయి, పిండి పదార్థాలు ఎందులో ఎక్కువ ఉంటాయి ఆ రకాన్ని మనం తక్కువ తినాలి. 7 వెరైటీస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ పిండి పదార్థాలు, హై కార్బ్స్ ఉన్న, లో ఫైబర్ ఉన్న ఆహారాలు ఏమిటంటే ధాన్యాలు.
7లో 5 చెప్పానే ధాన్యాలు అని. ధాన్యాలే అన్నిటికంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ధాన్యాలే ఉద్యోగస్తుల వ్యాపారస్తుల పాలిట శాపాలు. ఈ రోజుల్లో ఎక్కువ జబ్బులు రావడానికి, ఎక్కువ షుగర్ రావడానికి, ఎక్కువ ఒబిసిటీ రావడానికి, ఎక్కువ కొలెస్ట్రాల్ గుండె జబ్బులు రావడానికి కూడా ధాన్యాలు ఎక్కువ తినడమే కారణం. కానీ మన తాతల్ని ముత్తాతల్ని మన తండ్రుల్ని అందరినీ బ్రతికించింది ధాన్యాలే. వాళ్ళ పాలిట వరాలు ఆ ధాన్యాలు. అవి లేకపోతే చచ్చిపోయాడు మన పూర్వీకులందరూ ఆహారాలు లేక. అంత మేలు చేసే ధాన్యాలు వాళ్ళు. కానీ మనకంత కీడెందుకు చేస్తున్నాయి ఆ ధాన్యాలు? మీ తాత కుమ్మర పని, మీ నాన్న కుమ్మరి కొండలు చేస్తారు, మీ నాన్న మంగలి, వాళ్ళ తాత మంగలి, ఇంకొకరు చూస్తే ఇంకొక పూర్తి కార్పెంటర్, మీ నాన్న వాడు, మీ తాత కార్పెంటర్. కానీ వారసత్వం ఏమి నేర్చుకున్నాం పొలం రోజుల్లో? మన తాత ఏ పనో మన నాన్న అదే పని. మన నాన్న ఏం పని చేశారో పిల్లలు కూడా చదువుకుండా అదే పని చేసేవారు. కాబట్టి వృత్తిని వారసత్వంగా తీసుకున్నప్పుడు ఆహార అలవాట్లు కూడా వారసత్వంగా వస్తున్నాయి. కాబట్టి ఆ పనికి తగ్గట్టు తిండి కరెక్ట్గా సరిపోతుంది, కష్టం కాబట్టి. ఇక్కడ ఈక్వేషన్ దెబ్బతింది ఈ మధ్య. మీ నాన్న కూలి పని చేసుకున్నారు, వ్యవసాయం, కానీ ఆయన అన్నం తిన్నారు 3 పూటల, పొలం పని చేశారు, బరువులు మోసారు, మూటలు మోసారు, నాగలు తిన్నారు, పార పట్టుకున్నారు, అన్ని పనులు చేశారు. కానీ నేను పడ్డ కష్టం నా బిడ్డ పడకూడదని మీ నాన్న మిమ్మల్ని వాడు ఎన్నెన్నాళ్ళు తిని చదివించారు. చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ మీ నాన్న పనిని వారసత్వంగా తీసుకోలేదు, కానీ మీ నాన్న నేర్పిన అన్నాన్ని మాత్రం వారసత్వంగా కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ అందరు లాజిక్ మిస్ అవుతారంటాను. పనిని వారసత్వంగా తీసుకున్నప్పుడు ఆ పనికి ఆ ఆహారం అండి. పనిని వారసత్వంగా తీసుకున్నప్పుడు ఆహారాన్ని కూడా వారసత్వంగా కొనసాగించకూడదు. అందుకనే మీ నాన్న అమ్మ మీకు ఏమైనా నేర్పారు? దీని నిండా అన్నం పెట్టుకుని పొట్ట నిండా తింటూ నేర్పారు. వాళ్ళు ఆ పనికి అంత తినాలి, వాళ్ళు కరెక్ట్. అది వాళ్ళు బ్రతికించిందే అన్నం అండి. 3 పూట్ల అన్నమే, అయినా ప్రోటీన్ డెఫిషియన్సీ లేదు పూర్వంలో. ఎందుకో తెలుసా? ఇప్పుడు 90% మంది ప్రోటీన్ డెఫిషియన్సీ. పూర్వంలో సద్దన్నాలు తిన్న రోజుల్లో అసలు ప్రోటీన్ డెఫిషియన్సీ లేదండి. కారణం ఏంటంటే వాళ్ళు మిల్లెట్స్, రాగంతో జొన్న అన్నం, కొర్రన్నం అనేది తినేవారు, దంపుడు బియ్యం అన్నం తినేవారు. పాలిష్ పట్టుకుంటే తింటే ప్రోటీన్ హై లెవెల్లో ఉంటుంది అందులో. కానీ తిన్నారు, పని చేశారు, కాబట్టి చక్కెర ఖర్చు అయిపోయింది, కాబట్టి షుగర్ పెరగల, వాళ్ళు షుగర్ రావాలి. ఈక్వేషన్ ఎక్కడ మిస్ అవుతున్నామంటే మనం అన్నం అలవాటుగా వచ్చి తినేస్తున్నాం, కానీ ఉద్యోగం చేసుకుంటున్నాం. మీ పిల్లోడు బడికి వెళ్ళడానికి కూడా బస్సులో వెళ్తున్నాడు, బస్సులో వస్తున్నాడు. ఆట స్థలం లేదు. 90%, 95% స్కూల్స్, కాలేజీలు గ్రౌండ్ లేవు సిటీస్లో, ఆడుకోవడానికి లేదు. బస్సులో మళ్ళీ వస్తున్నాడు, ఇంటికి వచ్చాక ఆడుకోవడానికి లేదు, టీవీ చూస్తున్నాడు, వీడియో గేమ్స్ ఆడుతున్నాడు. మరి అంత కూర్చునేవాడికి కూడా అన్నం 2 సార్లా? మరి ఉదయం పూట టిఫిన్ తింటాం, ఇడ్లీ. మరి ఇడ్లీ అంటే ఏంటి? అన్నానికి పిల్లని. ఇడ్లీ అంటే ఏంటి? అన్నానికి పిల్ల, దాని రవ్వే కదా. 3 పూట్ల ధాన్యాల ప్రొడక్ట్సే మనకి. అన్నం 2 పూట్ల, దాని రవ్వ ఉదయం పూట, సాయంకాలం దాని పిండి స్నాక్స్. అంతే కదా, ఈవినింగ్ స్నాక్స్ తినేవారు దాని పిండిలే కదా. అందుకని ధాన్యాలు ఎక్కువ తినేస్తున్నారు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. కేవలం ధాన్యాలు ఎక్కువ తినడం వల్ల డయాబెటీస్ ఎక్కువ వచ్చేస్తున్నారు. అట్లా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంటాయి? రేంజ్ చూడండి. 100 grams మిల్లెట్స్లో కార్బ్స్, 68% యావరేజ్. 100 గ్రాముల్లో 65 గ్రాములు పిండి పదార్థాలే ధాన్యాలు. 100 గ్రాముల్లో 65 గ్రాములు అంటే 3 వంతులు పిండి పదార్థాలే ధాన్యాల్లో ఉండేది. అంటే కష్టపడే వారికి ఇంత కార్బోహైడ్రేట్స్, ఇన్స్టెంట్ ఎనర్జీకి కార్బ్సే కావాలి. అందుకని మన తాతలకి ముత్తాతలకి వరాలు, అంత అవసరాలు ఆ రోజుల్లో బ్రతకడానికి. 3 పూట్ల అన్నం
తినాలి, తినకపోతే అసలు పని చేయలేరు. వాళ్ళ రోజు కేజీ తినేవారండి ధాన్యాలు, ఒక్కొక్కరు కేజీ బియ్యం. మీరు ఇంకా ఈ మధ్యాహ్నం చూడలేదేమో, పల్లెటూళ్ళలో పుట్టి వ్యవసాయం పొలం పని చేసిన వాళ్ళకి తెలుసు కదండి. నేను కూడా మా చిన్నప్పుడు చూసాను మా ఊళ్ళో. ఒక్కొక్కళ్ళు మనం వాడు ఒక పూట తినేది 3 పూటలు కూడా తినలేమండి ఈరోజు. ఒక్క పూట తినే అన్నం అంతా 3 పూటలు వస్తున్నాం తింటాను. కేజీ బియ్యం తినేస్తున్నారు వాళ్ళు, తినేసేవారు డబ్బులు బియ్యం. అంటే 3 పూటల కార్బోహైడ్రేట్స్ వాళ్ళు, కానీ తిన్నారు పనిచేశారు, 3 పూటలు. అందుకని వాళ్ళకి చక్కెర రాలా. పైగా వాళ్ళు పాలిష్ పట్టకుండా తిన్నారు, అదొక అదృష్టం వాళ్ళకి. కానీ 35-40 సంవత్సరాల నుంచి పాలిష్ పట్టే ధాన్యాలు తిన్నారని అలవాటుగా మారిపోయింది సమాజంలో. చదువుకున్న వారి దగ్గర నుంచి పాపం కూలి పని చేసుకునే వారి దాకా. పాలిష్ పడితే ఏమవుతుంది? పాలిష్ పట్టేసరికి ప్రతి ధాన్యానికి అసలు ఎలా ఉంటుందంటే ఫార్మేషన్, పోషకాలు, ధాన్యాలకి ప్రోటీన్ పై లేయర్లో ఉంటుంది. ప్రతి ధాన్యానికి బి కాంప్లెక్స్ విటమిన్లు పై లేయర్లో ఉంటాయి, ఫ్యాట్ పై లేయర్లో ఉంటుంది, ఫైబర్ పై లేయర్లో ఉంటుంది, ఐరన్, కాల్షియం, మినరల్స్ ఇవన్నీ పై లేయర్లో ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే మనం అలా ముడిగా పాలిష్ పట్టకుండా తింటామో కార్బోహైడ్రేట్స్ లోపల పొరలో ఉంటాయండి ధాన్యాలకి. అందుకని ఇవన్నీ మాంసకృతులు, కొవ్వు, పీచు పదార్థాలన్నీ కలిపి ఉండటం వల్ల ధాన్యాలు స్లోగా అరుగుతాయి, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, స్లోగా బ్లడ్లో పెరుగుతుంది. వాళ్ళు చేసుకునే పనికి స్లోగా ఖర్చు అయిపోతుంది. అందుకని షుగర్ పెరగాల. అదే పాలిష్ పెట్టినప్పుడు ఏమవుతుంది? పై లేయర్లో ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, బి కాంప్లెక్స్, మినరల్స్ అని ఉంటాయి కదా, ఇవన్నీ తౌడులోకి వెళ్ళిపోతాయి. 2 పాలిష్లు పడతాం బియ్యానికి మనం తెల్లగా రావడానికి. 2 లేయర్స్ రిమూవ్ చేసేసరికి ఈ ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ తౌడులోకి వెళ్ళిపోతాయి. లోపల లేయర్స్ ఏముంటాయి? 2 లేయర్స్ రిమూవ్ చేశాక ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి. అందుకని ఓన్లీ కార్బ్స్ తింటే మనకి షుగర్ వచ్చేస్తుంది. అందుకని వైట్ రైస్ అంటే అంత డేంజర్ అని. ఓన్లీ కార్బ్స్, రక్తంలో చక్కెర పెరగడానికి కావాల్సిన మొత్తం రెడీగా ఉన్నట్టు అన్నమాట పిండి పదార్థాలు. తెల్లటి బియ్యం అంటే మొత్తం పూర్తి కార్బోహైడ్రేట్స్. అందుకని స్పీడ్గా షుగర్ పెంచేది వైట్ రైస్ ఉంటుంది. అందుకని పోషకాలన్నీ ఎందులో ఉండే ధాన్యాల్లో ఉండే పోషకాలు పాలిష్ పెట్టినప్పుడు తౌడులోకి వెళ్ళిపోతాయి. అందుకనే తౌడు అంటే పోషకాల గని. అందుకని తౌడు పెడితే గేదెలకు పాలు బాగిస్తుంది. ఆవులు కానీ గేదెలు కానీ, ప్రెగ్నెంట్గా ఉన్న గేదెల ఆవులు కానీ మంచిగా దూడని పెంచుకోవడానికి కావాలి. రొయ్యల మేత, చేపల మేత తౌడే, కోళ్ళ మేత తౌడే, అన్నిటికీ తౌడు పెడతారు. కానీ మనిషి మాత్రం తెల్లటి బియ్యం ఒకటి వాడు. ఇక్కడ చూస్తే తౌడు ఇంట్లో పెట్టుకుంటే తెచ్చి 10 daysలో పురుగు వచ్చేస్తుంది తౌడుకి. ముడి బియ్యం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే 2 నెలల్లో పురుగు పడుతుంది. తెల్లటి తౌడు 10 రోజుల్లో పురుగు వస్తే, ముడి బియ్యానికి 2 నెలల్లో పురుగు పడితే, తెల్లటి బియ్యం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరమైనా పురుగు పడదండి. ఎందుకు పడదండి? ఇందులో ఏముందా నేను పడితేను అని పురుగు కూడా పడదు. పురుగు పడని తెల్లటి బియ్యానికి ఎవరు పడుతున్నారండి? మనుషులు పడుతుంది. అలాంటి తెల్లటి బియ్యాన్ని పాపం కష్టపడే కూలి వాళ్ళకి, పేద వాళ్ళందరూ భోజనం పాత్రడానికి గవర్నమెంట్ కిలో 2 రూపాయల బియ్యం పథకం, కిలో రూపాయి బియ్యం పథకాలు ఇప్పుడు వచ్చింది. కర్ణాటక ఇక్కడ చోట అది రూపాయి కూడా కాదు, బియ్యం ఫ్రీ. బియ్యం అందాలని ఉద్దేశంతో బియ్యం ఇస్తున్నారు, కానీ ఆ తెల్లటి బియ్యం పంచడం వల్ల కూలోళ్ళు కూడా షుగర్ తెచ్చేస్తున్నారు గవర్నమెంట్. అది గవర్నమెంట్ ఇక్కడ షుగర్ తెప్పించి నీ జీవితాంతా నేను మందులు ఇస్తాను ఫ్రీగా, నీ కిడ్నీలు పోతే నేను నాకు ఇస్తాను. కానీ అక్కడ కోట్లు ఖర్చు పెడుతున్నారు, 100 కోట్లు కాకుండా ఇక్కడ షుగర్ తెప్పించేస్తున్నారు. తెల్లటి బియ్యాన్ని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్.
ఎందుకంటే ముడి బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్స్ స్టాక్ చేస్తే 2 నెలల నుంచి నిల్వ చెడిపోతాయి, విడిపడిపోతాయి. అందుకని సిటీలో ఉండే వారికి బియ్యం సప్లై చేయాలి. అది ఎలా చేస్తాం? నిల్వ ఉండవు. అందుకని బియ్యానికి పాలిష్ పట్టేస్తే తెల్లటి బియ్యానికి పురుగు పడతాయి, పోషకాలు బాగా ఒట్టి పిండి ఉంటే పురుగు పడతాయి. అందుకని పాలిష్ పట్టే సంస్కృతిని గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసి ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్లో బియ్యం పడినప్పుడల్లా సంవత్సరానికి 2 నెలల స్టాక్ పెట్టేస్తారు. అలా ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆ వైట్ రైస్ ఇప్పుడు జనాల పాలిట ఒక శాపం అంతే. అందుకని ఒబిసిటీ రావడానికి మెయిన్ ఫస్ట్ రీజన్ వైట్ రైస్, వైట్ ప్రొడక్ట్స్. షుగర్ రావడానికి, బ్లడ్లో ట్రైగ్లిసరైడ్స్ పెరగడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి, వీటన్నిటికీ కారణం వైట్ ప్రొడక్ట్స్. కానీ గవర్నమెంట్ కూడా అవగాహన లేదు, హెల్త్ మినిస్టర్ కూడా అవగాహన లేదు. మా బోర్డు చెప్పి మారుద్దామని తెల్లటి బియ్యం తీసేసి ముడి బియ్యం ఇచ్చేస్తాను, అది మిలెట్స్ పంచుతానని గవర్నమెంట్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో డిపాజిట్ తగ్గదు, వైట్ రైస్ బ్యాన్ చేశారు. అంత తీవ్రమైన వ్యతిరేకత జనాల్లో వస్తుంది. అంత చెడిపోయాం వైట్ రైస్ తిరిగి. మంచి పని చేద్దామని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే కూడా జనాలు యాక్సెప్ట్ చేయలేదు. నల్లగట్టడి ప్రచారాలు చేసి జనాలు మార్చప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి తప్ప చేయడం. కనీసం ఎవరో మార్చుకొని మిమ్మల్ని మీరు మార్చుకోండి. అందుకని పాలిష్ పట్టి తినడం అంత డేంజర్ అని గుర్తుపెట్టుకోండి. తెల్లటి రవ్వ, తెల్లటి పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ, వైట్ రైస్, వైట్ పాయిజన్స్ అంటారు. అందుకని విషయం వెంటనే చంపుతుంది, కానీ వైట్ పాయిజన్ స్లోగా చంపేస్తుంది. అందుకని చంటి పిల్లవాడు అన్నప్రాసన 6 నెలలు చేసిన వాడికి ముందు తెల్లటి అన్నంతో పొడి కాదమ్మా చెప్పండి. అందుకని ఒక్క పిండి పదార్థాలు మిగిలిపోతాయి తెల్లటి బియ్యంలో, మిగతావన్నీ తవుల్లో పోతాయి. ప్లెయిన్ కార్బ్స్ తింటే తొందరగా డబ్బులు వస్తాయి. కాబట్టి ఆలోచించండి. అలవాటు 30 ఏళ్ల నుంచి మేము అసలు నేను ముడి బియ్యం తినమని ప్రచారం చేయడం మొదలుపెట్టి 1993లో తెల్లటి బియ్యం తినకండి, ముడి బియ్యం 1 కేజీ మార్కెట్లో అమ్మేవారు కాదండి ఆ రోజుల్లో. నేను మా ప్రచారం మొదలైన రోజుల్లో జనాలకు బియ్యం దొరకవు. కాబట్టి నేను చెప్పేవాడిని, మీరు పల్లె మీ ఇంటికి వెళ్తారు కదా, పుట్టింటి సంవత్సరానికి 3-4 పండగలప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీ ఊళ్ళో రైస్ మిల్లులోకి వెళ్ళి బాబు బియ్యం పాలిష్ పట్టుకొని ఇచ్చేసేవి బాబు అని రైస్ మిల్లులో ఒడ్లు ఊక తీసేసాక బియ్యం వస్తాయి కదా, వాటిని తిరిగి పాలిష్లో పోస్తారు. పాలిష్లో పోయకుండా అన్పాలిష్డ్ రైస్ ఇవన్నీ మిల్లులోకి తెచ్చుకోవడం, అట్లా పద్మం తెచ్చుకోవడం మొదలెట్టేవారు. పాలేదు. ఇక నేను నిదానంగా సూపర్ మార్కెట్లో కూడా ఎవరన్నా మీరు సూపర్ మార్కెట్లో ఉంటే మీరు ఎక్కడి నుంచి ముడి బియ్యం అమ్మండి, కనీసం జనాలు కొనుక్కుంటారండి. జనాలు మీరు కూడా 10 మంది వెళ్ళి సూపర్ మార్కెట్లో మేము ముడి బియ్యం కొంటే మీరు పెడితే మేము కొనుక్కుంటాం అనంటే ఆడు పెడతాడన్న. అట్లా ఇంట్రడ్యూస్ చేశాం. బియ్యం షాపుల వాళ్ళకి ముడి బియ్యం పెడితే మేము బియ్యం కొనుక్కుంటాం 10 మంది కస్టమర్లు ఏం చెప్పేస్తే వాడు పెడతాం మొదలెట్టారంటే అట్లా మొదలెట్టారు. అలా 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 బ్రౌన్ రైస్ అనేది మీకు 30 ఏళ్ల క్రితం ఒక్క షాపులో బ్రౌన్ రైస్ ఉండేది కాదు. అలా పెరగడం కోసం నేను చెప్పిన ఈ మాటలతో కంటిన్యూ ఇప్పుడు మొలకలో డబ్బా కొట్లో, మెడికల్ షాపుల్లో, డోర్ డెలివరీ ఇప్పుడు ఎట్లా వచ్చింది? పార్కుల దగ్గర పెట్టమని ఇంట్రడ్యూస్ చేశాను. వాకింగ్ చేసేవాళ్ళు పార్కుల దగ్గర, యూనివర్సిటీ గ్రౌండ్స్ దగ్గర అక్కడ పెడితే వెజిటబుల్ జ్యూస్, గోధుమ రసం, మొలకలు, క్యారెట్ జ్యూస్ ఇవన్నీ కనపడతాయి. ఇంట్రడ్యూస్ చేసి మేము 98లో. అట్లా అయితే జనానికి ఇంట్రడ్యూస్ అయిపోయి బిజినెస్ అవుతుందంటే అట్లా మొదలెట్టారు. ఖర్జూరం నెల రోజులు దొరికే సంవత్సరం పండు ఖర్జూరం ఎక్కడ ఉంటాయి కదా, సంవత్సరం పొడిగినా తింటే మంచిది అని చెప్పడంతో కోల్డ్ స్టోరేజ్లో మొదలై సంవత్సరం పొడిగిన పండు ఖర్జూరం వచ్చేసింది. చెరుకు రసం ఒక నెల రోజులు సమ్మర్లో 2 నెలలే దొరికేది, సంవత్సరంలో దొరికేది. చెరుకు రసం తాగేవాడు కానీ ఇప్పుడు సంవత్సరం పొడిగినా చెరుకు రసం అంటే ఆ రోజుల్లో అట్లా ఉంటే మేము ఊరు తిరిగి చెప్పడం మంచి నెలలుగా వస్తాయి. ఇప్పుడు వచ్చిన మార్పు అదన్నా. అందుకని ఇప్పటికైనా మీరన్నా మార్పు చేసుకుంటే మీ పిల్లలకైనా నష్టం జరగకుండా ఉంటుంది. వైట్ రైస్ అంత డేంజర్. పోషకాలు లేని ఒట్టి పిండి పదార్థం డైరెక్ట్గా పాయిజన్ కావాలి, ఇండైరెక్ట్గా పాయిజన్.
తాతలు తిన్నట్లు అన్నం మీరు తినొద్దు. అందుకని అన్నాన్ని ఫస్ట్ మానేయండి. అన్నం ప్లేస్లో పుల్కాలు తినండి. ఎందుకు పుల్కా తినమన్నాను కూడా నేను చెప్తాను. అన్నంగా అంటే అన్నం తింటే ఎంత డేంజర్ అంటానికి నేను 30 ఏళ్ళ నుంచి లేదు. పుల్కా తినండి అంటే అన్నం మానేమని చెప్తాను. షుగర్ రాకూడదన్న బరువుతా కానీ ఇప్పటికీ చాలా మంది నాకు కామెంట్ చేయొచ్చు, చేసుకుంటారు. అన్నం మానక్కర్లేదు, ఆయన ఎవరో పుల్కా తినమంటాడు, అన్నదైనా పుల్కా తినమంటాడు, తగ్గించి చాలు అన్న తప్పు. వంటల గురించి దాని లెక్కల గురించి అవగాహన లేకుండా నా మాటలు అంటుంటారు. నా వాళ్ళని కామెంట్ చేయదు, కానీ ప్రూఫ్ చెప్తా. అన్నం ఎక్కువ తిన్నారా షుగర్ వస్తుంది అన్నాను. అన్నిటికంటే కార్బోహైడ్రేట్స్ మిల్లెట్స్ ఎక్కువ, అన్నం ఎక్కువ, బియ్యం ఎక్కువ. అందుకని ప్రపంచంలో అత్యధికమైన షుగర్ రోగులు కలిగిన ఫస్ట్ కంట్రీ ఇండియా. ప్రపంచంలో బియ్యం ఎక్కువ తినే ఫస్ట్ కంట్రీ ఇండియా. బియ్యం ఎక్కువ తినే వాళ్ళు షుగర్ ఎక్కువ. చూసుకోండి లెక్కలు ఈజీగా. ఇండియాలో బియ్యం ఎక్కువగా తినే రాష్ట్రం ఏదండి? ఆంధ్రప్రదేశ్. అందుకని ఇండియాలో హైయెస్ట్ షుగర్ రోగులు కలిగిన ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ అవుతుంది అనుకోండి, షుగర్ ఆంధ్రప్రదేశ్ రైస్ యొక్క ప్రభావం అది. అంటే నేను ఏదైతే ఇట్లా చెప్పానో అన్ని ప్రాక్టికల్గా ఉంటే కనపడుతున్నాయి. మీరు అన్నాలు ఎక్కువ తిన్నారా షుగర్ వచ్చేస్తుంది. పిల్లలకి ఇట్లాగే పెట్టండి, 20 పాతికేళ్ళకి షుగర్ వస్తున్నాను. కరెక్ట్గా 20 పాతికేళ్ళకి ఇప్పుడు షుగర్ వచ్చేస్తున్నాను. 15-20 ఏళ్ళ నాటి మాట్లాడు కానీ విన్నారు అనుకోండి. అంటే అదే విషయం కళ్ళారా మీరు అన్నం చూస్తున్నారు. 25 years కదా. ఇంకా అన్నం ఎందుకు మానేయాలంటే కార్బోహైడ్రేట్స్ బియ్యంలో మీకు ఇందాక చూస్తారా, లిస్ట్ చూస్తారా, 78% కార్బోహైడ్రేట్స్. అన్నిటికంటే కార్బ్స్ ఎక్కువ ఎందులో ఉన్నాయండి? రైస్లో. మిగతా 60, 64 అట్లా ఉంటుంది. 78. ఏది ఎక్కువ చెడు అదే మనకి ఇష్టం అయిపోయింది పాపం. ఇంకా అన్నిటికంటే రైస్ చెడు. ఒక గ్లాసు బియ్యం అన్నం తింటున్నాం అందరం. అంటే ఆడవారు ప్రెషర్ కుక్కర్ పెట్టి కొలత ఒక్కొక్క మనిషికి ఒక గ్లాస్ చొప్పున పోస్తారు. ఒక గ్లాస్ బియ్యం అంటే 150 grams. 150 grams మనం తింటే అందులో 112 grams పిండి పదార్థాలు ఉంటాయి. ఇంకా పాలిష్ పట్టే మోతాదుని బట్టి 130 కూడా అవ్వచ్చు కార్బోహైడ్రేట్స్. ఒక పాలిష్, 2 పాలిష్, 3 పాలిష్ పాలిష్ పెట్టేదాన్ని బట్టి కార్బోహైడ్రేట్ మోతాదు పెరుగుతుంది. యావరేజ్ చూసుకుంటే 112 grams. అంటే మీరు ఒక పూట లంచ్ తిన్నారంటే లంచ్లో అన్నం తిన్నారంటే 112 grams కార్బోహైడ్రేట్స్ అవుతుంది. అదే నేను అన్నం మానేసి పుల్కా తింటే 13 grams కార్బోహైడ్రేట్స్ అవుతాయి. ఒక్క పుల్కా 13 grams, 112 grams ఇక్కడ. అదే పుల్కా తింటే 13 grams. 2 పుల్కా తింటే 26 grams. మా హాస్టల్లో పెట్టే మిల్లెట్స్ పుల్కాలు కొన్ని కార్బోహైడ్రేట్స్ ఇంకా తగ్గుతాయి. ఇందులో శనగలు, సోయా చిక్కుడు ఇవన్నీ కలిపాం. మిల్లెట్స్ తిండి, గోధుమలు చాలా తక్కువ పాడు, అందుకని కార్బోహైడ్రేట్స్ ఇంకా తగ్గుతాయి మా హాస్టల్లో.